రవికిరణ్ గారు. బలరాం గారు. ఎస్ సార్. బలరాం గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 60 వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. హోంమంత్రి గారి వ్యాఖ్యలు మీరు ఇందాక కూడా ప్లే చేశారు. ఎస్ సార్. వారు ఏమంటున్నారంటే అధికారులు ఎవరికి అనుకూలంగా పనిచేయొద్దు, ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ నేతలకు కానీ అనుకూలంగా పనిచేయొద్దు, ప్రజలకు అనుకూలంగా పనిచేయండి. మొదటి చక్కటి మాట. రెండో చక్కటి మాట, కాకి విలువ పెంచే విధంగా పనిచేయండి. సో ఇటువంటి చక్కటి మాటలు విని హోంమంత్రి నోటున విని చాలా కాలం అయిపోయింది బలరాం గారు. ఇప్పుడు ఈ స్ఫూర్తితోనే వారు 5 ఏళ్ళు హోంమంత్రిగా చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అత్యంత మనకి ఇప్పుడు జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ ఇన్ని ఉన్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థలో మరి ముఖ్యంగా పోలీసు వ్యవస్థకి ఉన్నంత ఒత్తిడి ఎవరికి ఉండదు. ప్రతి కుటుంబంలో పోలీసులు అధికారులు, మా కుటుంబంలో ఉన్న మా మావయ్య గారు కూడా ఏసీపీగా చేసి రిటైర్ అయ్యారు, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ చేశారు. మేము చూసాం ప్రతి కుటుంబంలో ఉంటారు పోలీసు అధికారులు. మన బంధువులు ఉన్నారు, వాళ్ళు ఎంత కష్టపడతారో మనం చూడలేదండి. రాత్రి పగలు అర్ధరాత్రి పూట పెట్రోలింగ్కి వెళ్ళేవారు మా మావయ్య గారు. అర్ధరాత్రులు మేమంతా పడుకునే వాళ్ళ ఇంట్లో నేను చూసేవాడిని అది. సో ఆ కష్టం మనకు తెలుసు. సో ఒక సెలవు ఉండదు, ఎవరో ఫోన్ చేస్తారు, ఏ రాత్రి పోతే వెళ్ళిపోవాలి. ఒక పండగ పబ్బాలు మనంతా పెళ్లి పేరెంటాల్లో ఉంటాం, వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. అదేంటంటే ఎక్కడో ఉన్నాను రాలేకపోతున్నాను. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆనందాల్లో వాళ్ళు పాల్పంచుకోలేని పరిస్థితి. సో అత్యంత త్యాగాలు చేస్తున్న వాళ్ళు కూడా పోలీసు అధికారులే. అయితే దురదృష్టం, రాజకీయ నాయకుల యొక్క కబంధ హస్తాల్లో ఉండిపోతున్నారు. దానికి రకరకాల కారణాలు కావచ్చు. పోస్టింగ్లు వాళ్ళ చేతుల్లో ఉంటాం, ప్రమోషన్లు వాళ్ళ చేతుల్లో ఉంటాం, లేదా రకరకాలు ఉంటాం, దీనికి కావచ్చు. బట్ అటువంటి లేకుండా చేయవలసిన అవసరం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద, మా ప్రభుత్వం మీద తప్పనిసరిగా ఉంది. అనిత గారి స్టేట్మెంట్స్, హోంమంత్రి గారి స్టేట్మెంట్స్ ఆ రకంగా ఉన్నందుకు నాకైతే వ్యక్తిగతంగా ఆనందం కలిగించింది. ప్రధానంగా ఎస్హెచ్ఓలు, పోలీస్ స్టేషన్స్, పోలీసుల్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఎస్హెచ్ఓ అండి. వాళ్ళ యొక్క చట్టాల్లో కూడా ఎస్హెచ్ఓ గురించి రాసి ఉంటుంది, కానీ మిగతా అన్ని వ్యవస్థల గురించి ఏముండదు. ఎందుకంటే మిగతాదంతా సపోర్టింగ్ టీం అంతే, వాళ్ళంతా అడ్మినిస్ట్రేటివ్ టీం. మొత్తం పనిచేసేది ఎస్హెచ్ఓనే, వాళ్ళే కీలకం. ఎస్హెచ్ఓ అంటే ఎస్ఐ కానీ సిఐ కానీ, ఇదివరకు ఎస్ఐలు ఉండేవాళ్ళు, ఇప్పుడు సిఐలు పెడుతున్నారు అనుకుంటా. సో ఆ యొక్క వ్యవస్థలో పారదర్శకత, హోంమంత్రి గారు చెప్పినట్టు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి, కాకి గౌరవం పెంచాలి అంటే ముందు అక్కడ ఎస్హెచ్ఓల్లో, రాష్ట్రంలోని అన్ని ఎస్హెచ్ఓల్లో నికార్సైనటువంటి అధికారులు పెట్టాలి. నికార్సైన అధికారులు అంటే ఏదో పై చంద్రగ్రహణం దిగుస్తారా అంటే ఎవరు దిగిరారండి. ఎందు పోలీసు అధికారులు మన కుటుంబ సభ్యులే, మన 5.5 కోట్లలో భాగమే. ఈరోజు ఓట్లు వేసినటువంటి ప్రజల్లో పోస్టల్ బ్యాలెట్లు కూడా మీరు చూస్తే అధికారులు అత్యధిక ఎన్డీఏ కూడా మీకు వచ్చాయి కదా. అంటే దాంట్లో పోలీసు వ్యవస్థ కూడా వారు కూడా గత ప్రభుత్వంతో విసిగెత్తిపోయారనే కదా. సో ఈ పోలీసు వ్యవస్థ ఆ మనుషులు లేదా గ్రహాంతర వాసులకి కాదు, ప్రతి మనిషి మంచిదనమే ఉంటుంది. కాబట్టి అతని యొక్క పరిస్థితులు మార్చే ప్రభావం ఉంటుంది. సో ఆ కాకి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఎస్హెచ్ఓల్లో బెటర్ వ్యక్తిని పెట్టుకునే విధంగా పోలీసులని ఏ రకంగా తీర్చిదిద్దుతారు అన్నది ఇప్పుడు ఆలోచించాలి. మేధో మదనం, రెడ్డన్న గారు లాంటి పెద్దలందరూ కూర్చొని మేధో మదనం చెందాలి. ఎందుకు మాట్లాడుతున్నానంటే గత కొన్ని దశాబ్దాలుగా, ఒక దశాబ్దంన్నర 2 దశాబ్దాలుగా చూస్తుంటే పోలీసు వ్యవస్థలో వచ్చేసినటువంటి వ్యక్తులు చట్టం ఏంటి, పోలీసు వ్యవస్థ అంటే నేను డబ్బులు సంపాదించుకోవాలి, ఏదో అసలు చట్టం ఎలా అమలు చేయాలని ఎంతమందికి అవగాహన ఉందో నాకైతే డౌట్. ఇప్పుడు వాళ్ళని చూసి కొత్తతరం మా పిల్లలు లాంటి వాళ్ళు నదిలోనే అందరూ పోలీసు అవుతారు. మేము కూడా చిన్నప్పుడు పోలీసు అవుతా అనేవాళ్ళు. ఎందుకు అవుతా అనేవాళ్ళు? సమాజానికి సేవ చేయాలి, ఒక పద్ధతిగా ఉంటుంది, అంతా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు అలా అంటలేదు. కుర్రోళ్ళు యూత్ పోలీస్ అయిపోతే మనం సెటిల్మెంట్ చేసుకోవచ్చు, పోలీస్ అయిపోతే ఎంజాయ్ చేయొచ్చు, అందరిని ఎవరు పడితే నేర్పించేసి ఎవరినైతే కొట్టచ్చు అన్న ఆలోచనలో కొత్త తరం తయారైపోతారు. ఒక రాంగ్ డైరెక్షన్ లో సమాజం వెళ్ళిపోతుంది. సో దీన్ని కరెక్ట్ చేయాలి. ఓవరాల్ కరెక్ట్ చేయాలి అంటే ఇప్పుడున్న పోలీసు వ్యవస్థని ఏ రకంగా మెరుగ్గా పెర్ఫార్మ్ చేసే విధంగా ఏ రకంగా చేయాలని దాని మీద ప్రత్యేకంగా ధ్యాస పెట్టి, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇంటర్నల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ నువ్వు ఇన్ని ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయాలి, దాని సర్టిఫికేషన్ తీసుకోవాలి. శిక్షణా తరగతులు, మనోవికాస శిక్షణా తరగతులు ఉంటాయి. లేకపోతే వాళ్ళు చేసే వర్క్ లో ఏ రకంగా ఎఫిషియన్సీ పెట్టాలన్న శిక్షణ తరగతులు ఉంటాయి. అటువంటి ఏమైనా పెట్టాలా? పోలీస్ అది యంగ్స్టర్స్ కి వీళ్ళకి అటువంటిది ఏం చేయాలా? ఏ రకంగా వాళ్ళ ఎఫిషియన్సీ పెట్టి మళ్ళీ ఫోకస్, డిస్టర్బ్ అయిపోయిన వాతావరణాన్ని మళ్ళీ అటెన్షన్ లో తీసుకొచ్చి వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాన్ని వాళ్ళకి బోధించి కృష్ణుడు గీతోపదేశం చేసినట్టు అర్జునుడికి ఆ రకంగా గీతోపదేశం చేసి
వారిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని మళ్ళీ వెలికి తీయాలి. అంతేగాని ఉన్న వాళ్ళందరూ పీకేస్తాను, లేదా ఇంకోళ్ళు ఎవరో ఎక్కడ చేస్తాను, లేదా ఇంకోళ్ళు ఎవరినో కర్ణాటక నుంచి రిక్రూట్ చేస్తారు. వాళ్ళు మనుషులే కదా, ఎంతమందిని మనం రిక్రూట్ చేస్తాం. సో ఉన్న వ్యవస్థలోనే అందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా ఎస్హెచ్ఓని ముందు ఎస్హెచ్ఓ బలోపేతంగా సిస్టమేటిక్ గా వర్క్ చేస్తే మొత్తం అన్ని సెట్ అవుతుంది. ప్రజల్లోకి ఇంటరాక్ట్ అయ్యేది ప్రతి ఒక్క వ్యక్తి పౌరుడు ఇంటరాక్ట్ అయ్యే ఏకైక పెద్ద సంస్థ పోలీసు వ్యవస్థ. ఏ సమస్య వచ్చినా, భార్య భర్తల సమస్య వచ్చినా పోలీసు దగ్గరికి వెళ్తారు, పక్కింటి సమస్య పోలీసు దగ్గరికి వెళ్తే ఎవరి దగ్గర పోలీసు. సో ఫస్ట్ హెల్ప్ లాంటిది హాస్పిటల్ ఎలా ఉన్నా ఈ ఎస్హెచ్ఓ ఇంపార్టెంట్. దాన్ని మీరు సిస్టమేటిక్ గా ఒక పద్ధతిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళామంటే ఓహో బాగుంది, చక్కగా ఉంది, తెలంగాణ కూర్చోబెట్టారు, మంచి హెల్ప్ డెస్క్ అని ఉత్తుకునే హెల్ప్ డెస్క్ పెట్టండి, మే హెల్ప్ అని పెడుతుంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఉత్తుకునే ఉంటుంది, ఏమీ ఉండదు అక్కడ, హెల్ప్ ఉండదు, పాడు ఉండదు. ఓ పద్ధతిగా చేస్తే తప్పనిసరిగా 5 ఏళ్ళలో ఏపీ పోలీస్ ఎప్పుడు మంచి పేరు ఉంది. ఆ మంచి పేరు మసకబారే పరిస్థితి వచ్చింది. దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. ఏదో మనం స్పీచ్ ఇచ్చేసాము, అందరూ మారిపోయారు, ఇది సినిమా కాదు, చెప్పంగానే తెరపరికి మొత్తం మారిపోతాయి. ప్రణాళికాబద్ధంగా వెళ్తేనే కానీ ఒక 5 ఏళ్ళ సమయం కూడా సరిపోవచ్చు. పెద్దలు రెడ్డన్న గారు అందరూ ఉన్నారు, వారు జాగ్రత్తగా ఇన్వాల్వ్ చేసుకుంటే తప్పనిసరిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఎస్ సార్. కానీ రవికిరణ్ గారు మీరు కన్వీనియంట్గా ఒక్క పాయింట్ మిస్ చేశారు. మీరు యాక్చువల్గా మీరు ఇప్పుడు కూటమి అంతా మీరే రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ ప్యానెల్లో టీడీపీ కానీ జనసేన కానీ లేరు. కూటమిని మీరే రిప్రజెంట్ చేస్తున్నారు కనుక మీరు సమాధానం చెప్పాల్సిన ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. అక్కడ అనిత గారు ఒక 2-3 పదాలు చాలా మంచి పదాలు చెప్పారు. ఇవాళ పోలీసులు గత ప్రభుత్వ హయాంలో నేమ్ ప్లేట్ పెట్టుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేయాల్సిన పనులు చట్టబద్ధమైనవి కాదు కనుక నేమ్ ప్లేట్లు దాచేసుకొని వెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఉండేది. మేము గర్వంగా వాళ్ళు నేమ్ ప్లేటు గుండెల మీద పెట్టుకొని పోయేట్టుగా మేము చేస్తామని చెప్పి ఒక మాట చెప్పారు. వీ షుడ్ అప్రిషియేట్ హర్. కానీ ఆయన ఇంకొక మాట చెప్పారు, గత రక్తం ఏదైనా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పేసి. ఇప్పుడు ఆ ఒకటి అవునన్నా కాదన్నా ప్రొఫెషన్లో ఇప్పటి వరకు సుబ్బారావు గారు చెప్పినట్టు కానీ, లేకపోతే రాగిడి లక్ష్మణరావు గారు చెప్పినా కానీ, లేకపోతే సర్వేశ్వర రెడ్డి గారు చెప్పినా కానీ, ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అవునన్నా కాదన్నా ఆ ప్రభుత్వాల పరిధిలో పనిచేయాల్సి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా కొన్ని రకాలుగా ఆ ప్రభుత్వంలో ఉన్న అధినేతలకు అనుకూలంగా మారాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. దానికి బాధ్యులు ఎవరు? ఇవాళ అటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టే పరిస్థితి వస్తే నిజంగా ఎవరైనా ఇంటెన్షనల్గా రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేసి ఉంటే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఇవాళ ఆ టైంలో ఆ ప్రభుత్వం చెప్పిన పనులు చేశారు కనుక వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాము అనే సిచ్యువేషన్ కనుక వస్తే ఏంటి సిచ్యువేషన్? ఇప్పుడు అనిత గారు మాట్లాడిన దాంట్లో రాజు మారారు కాబట్టి సైన్యం కూడా మనసు మార్చుకొని సరిగ్గా ఉండాలి అంటున్నారు. అలాగే లేదు మేము మారలేము, మేము పాత పద్ధతిలోనే ఉంటామంటే దయచేసి ఐ రిక్వెస్ట్ అని కూడా అన్నారు. ఐ రిక్వెస్ట్ మీరు తప్పుకున్నాను. దీనిలో తప్పు కూడా లేదని చెప్పి నా ముందు ప్యానలిస్టు మా పెద్దలు కూడా చెప్పారు. ఇక్కడ కక్ష సాధింపు అన్నది లేదు అని చెప్పి ఈ ప్రభుత్వం కూడా, మా ప్రభుత్వం కూడా చెప్తానే ఉంది, దేవన్ నుంచి కూడా చెప్తానే ఉన్నారు. అయితే కొంతమంది అధికారులు కనుక వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే దాని మీద ఎంక్వైరీ ఉంటుందని మాత్రం చెప్తున్నారు. సో అది ఏ రకంగా ఉండబోతుంది అనేది చూడాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, ప్రధానంగా ఏ ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వం వచ్చాక వారి అండర్లో పనిచేస్తున్నటువంటి వ్యవస్థల్లో వారికి కావాల్సిన విధంగా పనిచేసే సిస్టము వెళ్ళిపోయింది ఎక్కువ. దానివల్ల ఏమైంది, చట్టం సరిగ్గా అమలు కావట్లేదు. ఈరోజు మేము అలా చేయము అంటున్నాం. గతంలో అలా చేసి ఉండి చట్ట వ్యతిరేకంగా చేసి ఉంటే అధికారులు ఇంటెన్షన్ చేసి తప్పుడు కేసులు పెట్టి చేసి ఉంటే తప్పనిసరిగా దాని మీద ఎంక్వైరీ జరగాలి. తప్పని తేలితే చట్టపరంగా శిక్ష పడతాయి. అందుకని శిక్ష విధించేదానికి ఈ ప్రభుత్వం ఎవరు కోర్టులు ఉంటాయి, దాని మీద ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీలో నిజంగా అలా జరిగింది తేలింది అనుకోండి, తప్పనిసరిగా తప్పుడు పనులు చేసిన వాళ్ళకి శిక్ష అయితే పడాలి కదా. అలా అని చెప్పి కక్ష సాధింపు ఉండటానికి వీల్లేదు. కక్ష సాధింపు ఉంటాయి. ఇప్పుడు ఒక అధికారి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఇంప్లిమెంట్ చేసినంత మాత్రాన అతను చట్ట వ్యతిరేక పని చేసినట్టు కాదు. ఎలా అవుతారండి? ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయమని చెప్పి వారెంట్ వచ్చింది అనుకోండి, అరెస్ట్ చేయకపోతే ఇంకా అతను డ్యూటీ అతను చేయనట్టే కదా. అతను తప్పేంటి? ఒక ఎస్ఐ వస్తాడు నన్ను అరెస్ట్ చేయటానికి, నన్ను అరెస్ట్ చేసి దాంట్లో ఆయన తప్పేంటి, ఎస్ఐ తప్పేంటి? అది నేను లీగల్ గా చూసుకోవాలి. కాబట్టి నా మీద ఏదైనా తప్పుడు కేసు కావాలని చేశారు, తప్పుడు కేసు ఏంటంటే కోర్టులో తెలుసుకుంటాను. బట్ ఎవరన్నా అధికారి సిస్టంలో ఎవరన్నా అధికారి కావాలని చెప్పి నేను లేని విషయాలు పెట్టి చొప్పించి దానికి తగ్గ ఆధారాలు నా దగ్గర ఉంటే దానికి కమిషన్ ఏర్పాటు చేస్తే నా ఆధారాలు తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే కమిషన్కి ఇదిగో నేను ఇలా చేశారు, ఆధారాలు చూపిస్తున్నాను, అతనికి కావాలని చేశారు ఇది కానీ ఆ కమిషన్ గారు కావాలని చేశారు, ఈ అధికారి కావాలని తప్పు చేశారు అని తెలిస్తే శిక్ష పడవలసిందే కదా.
Yes. అంతేగాని ఇక్కడ ఎవరిని కక్ష సాధింపు వల్ల నేను అనేది ఏంటంటే అంతా ఒక కుటుంబమేనండి. ఇందాక స్టార్టింగ్ కూడా చెప్పాను, ఓట్లు వేసింది అందరూ ఓట్లు వేశారు. ప్రభుత్వ పోస్టల్ బ్యాలెట్ కూడా మాకే ఎన్డీఏకి అధికారం, ఎక్కువ మెజారిటీ ఓట్లు మాకే వచ్చాయి. Yes, sir. అంటే గత ప్రభుత్వం అంటే ఇష్టం లేనే కదా, ఇష్టం లేదనే కదా. సో కక్ష సాధింపు చేయటం వల్ల ఉన్న సమస్యలు డైవర్ట్ అయిపోతాయి. Yes. కమిషన్ ఏర్పాటు చేస్తారు, దానిలో తప్పని తెలిస్తే అది వేరే విషయం. మన ప్రయారిటీ ప్రజలు ముందు. ప్రజలు 5.5 కోట్ల ప్రజలు, దానిలో అందరూ వస్తారు. 5.5 కోట్ల ప్రజలు చట్టం సమగ్రంగా అమలు కావాలి, పద్ధతిగా అమలు కావాలనేదే చేయవండి బలరాం గారు. Yes.